అందరికీ నమస్కారం. ఈరోజు చిన్నమంగళగిరి చేనేత మహాగర్జన సందర్భంగా ఈపూడిపాలెం పద్మనాభునిపేటలో మన చేనేత సహోదరులందరూ ఇక్కడ సమావేశమై రేపు ఎలా వెళ్ళాలనే దానిపై చర్చించుకొని ఈ గ్రామం నుంచి 2 బస్సులు రేపు ఉదయం 7 గంటలకల్లా సెంట్రల్లో ఒకటి, ఇక్కడ బ్యాంకు దగ్గర ఒకటి పెట్టబోతున్నారు. మహాశైలారా, చేనేత కార్మిక సోదర సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు శ్రీ వెంకటేశ్వరుడు, మీ అందరికీ తెలుసు. అయితే చేనేత వ్యవస్థ గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో నిర్వీర్యం చేశారు ఈ పాలకులు. పాపం తలా పిడికినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే మన చేనేతల నడ్డి విరిచింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చి 24,000 చేనేతలకు ఇస్తామంటే చేనేతలందరం కూడా బ్రహ్మాండంగా ఆనందపడి ఆయనకి పాలాభిషేకాలు చేశాం. కానీ ఏమైంది? చేనేత వ్యవస్థ సర్వనాశనమైంది. 24,000 ఇచ్చాము, మీ సావు మీరు సావండి. ఒక్క పథకం అంటే ఒక పథకం లేకుండా ఆఖరికి జిఎస్టీ పుణ్యం అంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన జిఎస్టీ ఈ వ్యవస్థని, చేనేత రంగాన్ని రూపుమాసిపోయేలాగా చేసి పారేసింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి రాజ్యాంగంలో 43వ అధికారం ఉంది. చేనేత బట్ట మీద జిఎస్టీ వేయకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వేసి మనం నడ్డి విరిచింది. 5% మోసం మాటలు చెప్పారు, కానీ 40% జిఎస్టీ పడుతుంది మన చేనేతల మీద. అందుకే వ్యవస్థ నాశనం అయిపోయింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024లో ఏం చెప్పాడు? మీకు చేనేతలందరినీ నేను ఆదుకుంటాను, గతంలో మీకు సబ్సిడీలు లేదా రాయితీలు గిఫ్ట్ పథకాలంటే అన్నీ అమలు చేశాను, 30,000 రూపాయలు కూడా మీకు మాఫీ చేశాను, ఈసారి అద్భుతంగా చేస్తాను, మీకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 25,000 రూపాయలు చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25,000, ఇలాంటి అన్ని పథకాలు హామీ ఇచ్చాను, నేను చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు. అందరూ ఓట్లేశాం. కానీ 164 సీట్లు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేశాడు? చేనేతలకు ఒక్క పనైనా చేశాడా? ఒక్క హామీ నెరవేర్చుకున్నాడా? లేదు. వాయిదాలు వేస్తూ మేము ఈ ధర్నా పిలుపునిచ్చిన తర్వాత చేనేత మంత్రి గారు సవితమ్మ గారు అంటారు, రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తా ఉంటుంది. ఏం చేసుకోవాలి? 200 యూనిట్లు విద్యుత్ మగ్గమే లేకుండా, మగ్గాన్ని చంపేసి, వ్యవస్థను చంపేసి, మగ్గ పని లేకుండా కూలీలు పడుగులు ఇచ్చేవాళ్ళు లేరు, వేయించేవాళ్ళు లేరు. కూలీలు లేక చేనేత వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత నువ్వేం చేసుకుంటావమ్మా అని మేము అడిగాం. ఇప్పుడేమంటారు? 25,000 సంగతి పట్టించుకోరు. ఎప్పుడో గత సంవత్సరంలో హామీ ఇచ్చాడు మళ్ళీ చేనేత దినోత్సవం రోజు చంద్రబాబు గారు. మరి ఎందుకు ఇవ్వడు? అదే వేరే వాళ్ళకి ఇచ్చిన హామీలు మాత్రం తన కులానికి కూడా వేసుకోడు, ఏది కార్పొరేషన్. కానీ మరి చేనేతలకు ఎందుకేడు? ఒక కార్పొరేషన్ వేసాడు, దానికి కుర్చీ లేదు. మన అనంతయ్య గారిని, మా పద్మశాలి బుద్ధి బిడ్డలు పెట్టాడు, కానీ నిధులు లేవు. ఏమైనా ఒకరికన్నా చేనేతలకు ఏమైనా లేనిద్దా అంటే ఏమి లేవు. ఏమి లేకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసి చేనేత బతుకులు సర్వనాశనం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ పాలకులు అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా చేనేతలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ పాలకుడైనా మన రాతలు మార్చడు, మనమే మన రాతలు మార్చుకోవాలి. దానికి ఒకే ఒక్క మార్గం పోరాటమే. అందుకే అంబేద్కర్ గారు మాట చెప్పారు, రాజ్యాంగం రాసేటప్పుడే ఏం చేసినా మీరు యుద్ధం చేసే గెలవాలి. అది కత్తులతో కటాలతో కాదు, రాజ్యాంగం అనే ఒక చట్టపరమైన యుద్ధం. రేపు మనం చేస్తుంది కూడా చట్టపరమైంది. అనుమతి తీసుకున్నాం. మంగళగిరి చేనేత ధర్నాకి 2 గంటల వరకు అనుమతి ఇచ్చారు. నేనేమంటున్నానంటే మా చేనేత అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, ఇది ఆఖరి ఉద్యమం, ఇదే ఆఖరి ఉద్యమం. కాబట్టి ఇంటికొకళ్ళు తప్పకుండా కథలు రావాలి. అందుకే చేనేతలంటే భయం లేదు. ఎందుకంటే చేనేతలు మంచోళ్ళు, వాళ్ళు బయటికి రారు, గొడవలు పడరు. అది ఒక మంచి ముద్ర మెరలో ట్యాగ్ తగిలిచ్చి మనం మోసం చేస్తున్నారు ఈ పాలకులు. మంచి వాళ్ళనే, కానీ అవకాశం వస్తే మమ్మల్ని అనగదొక్కి పిల్లినైనా సరే
గదిలో పెట్టి కొడితే అది తిరగబడుద్ది. చేనేతలు కూడా ఇప్పుడు పిల్లులు కాదు, పుల్లే రేపు గర్జించబోతున్నాం. అందుకే మిత్రులారా, మా అందరూ కూడా మా సత్తా ఏమిటో చాటాలి. రేపు మంగళగిరిలో చేనేత ధర్నాలో 10,000 మందికి తగ్గకుండా మనం ఈ ధర్నా నిర్వహిస్తే ప్రభుత్వమే దిగి వచ్చి మన పెద్దల దగ్గరికి వస్తుంది. ఎక్కడున్నారు మా పెద్దలు ఇక్కడ అని చెప్పి మన గ్రామానికి కూడా ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీలు వస్తాడు, మంత్రులు వస్తాడు, ముఖ్యమంత్రి వస్తాడు. అందుకే మీరందరూ కూడా దయచేసి ఈ ఒక్క ఉద్యమాన్ని మాత్రం సక్సెస్ చేసి చూపిద్దాం. 10,000 మందితో యుద్ధం చేద్దాం. తప్పకుండా రావాలని ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఈ పద్మనాభులపేట ప్రజలందరికీ, చేనేత సహోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ కొండ లక్ష్మణ బాపూజీ గారు, జోహార్ కుండ రామయ్య గారు. చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత. జై